నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు వేశామని, రైతు సంక్షేమంపై బీఆర్ఎస్ బీజేపీ దమ్ముంటే చర్చకు రావాలంటూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సవాల్ కు సిద్ధమని, ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. అయితే సీఎం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇక సీఎం ఢిల్లీలో ఉంటే మంత్రులైన చర్చకు రావాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని విమర్శించారు. ఇక రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్ను స్వీకరించి చెప్పిన టైం కు ప్రెస్ క్లబ్ కు వచ్చాం. కనీసం మంత్రులైనా వస్తారనుకున్నా, కానీ ఎవరు రాలేదని కేటీఆర్ విమర్శించారు. రైతులపై సీఎం మంత్రులకు గౌరవం లేదని చెప్పారు. ఇక రైతుల సంక్షేమపై రేవంత్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే 600 మందికి పైగా రైతులకు రైతు బంధు రాలేదన్నారు. రైతుల మరణాల లిస్టు కూడా రెడీగా ఉందని చెప్పారు. రైతుల సంక్షేమంపై చర్చించడానికి రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని కూడా అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు కేటీఆర్ మరో సవాల్ విసిరారు. సీఎం చర్చలు ఎక్కడ పెట్టినా సరే, చర్చ కోసం అవసరమైతే రేవంత్ తన ఇంటికి రమ్మన్నా వెళ్తా, చర్చించే సత్తా లేకపోతే మరోసారి సవాల్ విసిరద్దు అని కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలి, లేదా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా రంకెలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇప్పుడు అవి ఎటుపోయాయంటూ ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధిస్తే రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. ఎరువుల బస్తాల కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని, ఢిల్లీ పెద్దల కోసం ఏం బస్తాలు తీసుకెళ్లారో అందరికీ తెలుసని విమర్శించారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు, అక్రమ కేసులు అన్న కేటీఆర్ కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా అన్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. రైతు సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ పెట్టాలని కేసీఆర్ లేఖ రాస్తే పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక కేటీఆర్ ముందు కేసీఆర్ తో లేఖ రాయించాలని కూడా సూచించారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.